హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి నాటుకోడి పులుసు అయితే చేస్తున్నాను. ఈ నాటుకోడి పులుసు మనకి రైస్లోకి, దోశలోకి, చపాతీ ఇంకా వడలోకి చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. అయితే ఈ నాటుకోడి పులుసు కోసం నేను కేజీ దాకా నాటుకోడి అయితే తీసుకుంటున్నాను. ఇది తీసుకొని కొంచెం ముదురు కూడా అండి, ఇది తీసుకొని కుక్కర్లో వేస్తున్నాను. లేత కూడా అయితే కుక్కర్లో వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదంతా నీట్గా కడిగేసుకొని కుక్కర్లో వేసుకుందాము. కుక్కర్లో వేసుకొని ఈ ముక్కకు తగ్గట్టు ఉప్పు వేసుకుందాము. మళ్ళీ తర్వాత వేసుకుంటాము. ముక్కకు మాత్రమే ఉప్పు వేస్తున్నాను. కొద్దిగా పసుపు, కొంచెం ఆయిల్, కొద్దిగా నీళ్లు వేసుకొని 4 విజిల్స్ వచ్చేలాగా ఉడికిచ్చేసుకుందాము. ఇప్పుడు మీడియం సైజు జామ పండు ఉంటుంది కదా, అంత చింతపండు తీసుకొని నీళ్ళల్లో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టేసుకుందాము. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టేసుకుందాము. ఇందులోకి ఒక 3 స్పూన్ల దాకా ఎండు కొబ్బరి ముక్కలు, దాల్చిన చెక్క, లవంగాలు. దాల్చిన చెక్క, లవంగాలు అయితే తప్పనిసరిగా వేసుకోవాలి. నాటుకోడి పులుసులోకి ఇవే బాగుంటాయి. స్పైసీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని ఒక అర స్పూను మిరియాలు కూడా వేసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇది అంతా వేడి ఆరిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తని పొడిలాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుందాము. కళాయి వెల్లడిపాటి కళాయి పెట్టుకొని 3/4 కప్పు దాకా ఆయిల్, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. ఒక 5-6 పచ్చిమిర్చి, 2 టమాటోలు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. 2 స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసింది వేసుకుందాము. పచ్చివాసన పోయేలాగా ఇవి కూడా ఉడికిచ్చేసుకుందాము. ఈలోపు కూర అనేది ఉడికిపోయింది కదా, కుక్కర్లో వేసింది చూపిస్తున్నాను. ఈ విధంగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా బాగా వేగిన తర్వాత 2 స్పూన్ల దాకా కారం, కొద్దిగా పసుపు, రుచికి తగ్గట్టు ఉప్పు. ఇందాక ఉప్పు వేసాం కదా, చూసుకొని వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేలాగా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్లో ఉడికించుకున్న నాటుకోడి అనేది ఇందులోకి వేసుకున్నాము. ఇదంతా కలిపేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఉడికించేసుకుందాము. ఈ విధంగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి చింతపండు గుజ్జు మనకి ముక్క మునిగేంతగా నీళ్లు వేసుకోవాలి. గుజ్జు కూడా వేసుకుని ఆ తర్వాత నీళ్లు కూడా వేసుకుందాము. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదంతా నీళ్లు వేసుకొని బాగా హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 15 నిమిషాల పాటు బాగా ఉడికిచ్చేసుకోవాలి. ఇది ఉడికిన తర్వాత ఎండు కొబ్బరి, జీడిపప్పు, మిరియాలు ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాము కదా, ఈ పొడి అనేది ఇందులోకి వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇది కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికిచ్చేసుకుందాము. ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకుందామండి. కొత్తిమీర కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకున్నామంటే నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయినట్టే. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.